దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని చదివి మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుందాం. 7 నుంచి 9వ వచనం వరకు చదువుదాం. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9వ వచనం వరకు. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే ఆలోచిస్తుంటే మనకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగిన వాడు మన దేవుడు. ఏంటి ఇందులో అంత ఆశ్చర్య కార్యం అంటారా? చూడండి, ఐగుప్తులో యోసేపును ఎరగనటువంటి ఒక వ్యక్తి రాజు అయ్యాడు. ఆయన్ని కూడా ఫరో అని పిలుస్తారు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు బాగా ఎక్కువైపోతే ప్రబలినప్పుడు, బాగా ప్రబలుతున్నారు వాళ్ళు, వాళ్ళ సంతానం, వాళ్ళ జాతి బాగా విస్తరిస్తుంది. ఇక ఈ రాజుకి అది నచ్చలేదు. ఒకవేళ వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందారనుకో, మన మీద తిరుగుబాటు చేస్తారు, వెళ్ళిపోతారు, మనకి వెట్టి చాకిరీ చేసేవారు ఉండరు అని ఇశ్రాయేలు జాతిలో మగపిల్లలు బ్రతకూడదు అన్నటువంటి ఆలోచన చేశాడు. 2 మంత్రసానులకు చెప్పాడు, కాన్పు పీటల మీదే మగపిల్లడైతే చంపేయమని. వారు దేవునికి భయపడి బ్రతకనిచ్చారు. అది తెలుసుకున్నటువంటి రాజు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలు, పసిపిల్లలందరినీ కూడా నైలు నదిలో పారవేయమని చెప్పాడు. ఆ సమయంలోనే ఇలాంటి కష్టతరమైన వాతావరణంలో మోషే జన్మించాడు. అయితే మోషే చాలా సుందరుడై ఉన్నాడు. ఏ తల్లిదండ్రికైనా కన్నబిడ్డను తీసుకెళ్ళి నదిలో పారవేసి చంపేస్తుంటే ఇష్టం ఉండదు కదా. 3 నెలలు తల్లి మోషేని దాచిపెట్టింది. 3 నెలలు దాచింది. ఆ తర్వాత వల్ల కాలేదు. ఖచ్చితంగా నా బిడ్డ బయటపడిపోతాడు, నేను ఇక దాయలేను అని ఈ తల్లి ఏం చేసిందంటే దేవుని హస్తాలకు అప్పగించుకొని, సరే ప్రభు చిత్తం ఏమైనా జరగని అని ఒక జమ్ముతో పెట్టి చేసి, ఆ జమ్ము పెట్టికి మట్టి పూసి, కీలు పూసి, నీరు ఏమాత్రం ఆ పెట్టిలోనికి వెళ్లకుండా ఆ పెట్టెను సిద్ధం చేసి, ఈ చిన్న పిల్లవాడిని ఆ పెట్టిలో పడుకోబెట్టి మూత వేసి నైలు నదిలో వదిలిపెట్టింది. అక్కడ ఆ జమ్ము వాతావరణంలో. ఈలోపు ఏం జరిగింది? దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యకరుడో. ఆ ఐగుప్తు సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఫరో ఉన్నాడు కదా, చిన్నపిల్లలందరినీ చంపమన్న వ్యక్తి. ఆయన కూతురు మరికొంతమంది ఈ చెలికత్తెల్ని తీసుకొని నైలు నది ఒడ్డుకి స్నానానికి వచ్చింది. ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు పిల్లవాడి ఏడుపు వినపడుతుంది. ఎక్కడా అని చూస్తే ఆ నైలు నదిలో, ఆ జమ్ములో ఈ జమ్ము పెట్టి కనపడింది. అక్కడి నుండి, ఆ పెట్టిలో నుండి ఏడుపు వినపడుతుంది. వెంటనే ఈ ఫరో కుమార్తె చెలికత్తెలను పంపి ఆ పెట్టిని ఇటు తీసుకురండి, లోపల ఏదో పిల్లవాడు ఏడుస్తున్నాడంటే వాళ్ళు వెళ్ళారు. ఆ పెట్టె
మూత విప్పి చూస్తే చిన్నపిల్లడు. తీసుకొని ఫరో కుమార్తెకి ఇచ్చారు. ఆమె సంతోషపడిపోయింది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ, మొత్తానికి నా చేతుల్లోకి వచ్చాడు కదా, ఇక వీడు నా కుమారుడే, నేనే పెంచుతాను అన్నంత ఆనందం ఆమెకు వచ్చింది. ఈలోపు జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ మోషే అనబడిన ఈ పసిపిల్లవాడికి ఒక అక్క ఉంది. ఆమె పేరు మిరియాము. చిన్నపిల్ల ఆమె కూడా. ఆ అమ్మ ఏం చేస్తుందంటే, దూరంగా నిలబడి చూస్తుంది మా తమ్ముడికి ఏం జరగబోతుంది. అసలు ఇప్పుడు పెట్టెలో పెట్టి మా తమ్ముడిని అమ్మ వదిలిపెట్టేసింది నైలు నదిలో, ఇప్పుడు ఏం జరగబోతుందని దూరం నుంచి కనిపెడుతుంది. ఈ కనిపెడుతున్న మిరియాం అనే ఈ పాపకి ఈ మోషే తన తమ్ముడు రాజుగారి కుమార్తెకు దొరికాడని అర్థమైనప్పుడు మెల్లిగా ఆ పిల్ల చూడండి ఆ రాజుగారి కుమార్తె దగ్గరికి, ఫరో కూతురు దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పింది. ఎంత చక్కని మాట! అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా అనెను. మా ఈ పిల్లవాణ్ణి నీ కొరకే పెంచటానికి నీకు దొరికాడు కదే బిడ్డ, ఎవరో ఏమిటో, నీ కొరకు పెంచటానికి హెబ్రీ స్త్రీలలో ఒక ఆమెని తీసుకొని వచ్చేదా? ఎందుకంటే ఆ పిల్లవాడు హెబ్రీల పిల్లవాడని తెలిసిపోయింది. అక్క అడిగింది తీసుకొని వచ్చేదా అని. అప్పుడు అందుకు ఫరో కుమార్తె అంటుంది, వెళ్ళుమని చెప్పగా, వెళ్ళు, నువ్వు వెళ్ళి తీసుకురాపో అన్నప్పుడు ఆ చిన్నపిల్ల వెళ్ళి ఆ పిల్లవాడి తల్లిని, అంటే సొంత తల్లినే తీసుకొచ్చేసింది. ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఎంత ఆశ్చర్యం! అమ్మనే పిలుచుకొచ్చింది. పిలుచుకొచ్చి ఈ పిల్లవాడిని ఏమో పెంచిద్ది మీ కొరకంటే, ఆ తర్వాత 9వ వచనంలో ఇలా ఉంది, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఫరో కుమార్తె తల్లికే ఇచ్చింది, నువ్వు పాలిచ్చి పిల్లవాడిని పెంచు నా కొరకు, వీడు నా కొడుకు, నేను నీకు జీతం ఇస్తాను నెల నెల. పిల్లవాడిని తల్లి తీసుకెళ్ళింది, పాలిచ్చి పెంచింది, జీతం వచ్చింది. ప్రియులారా, ఇది ఎంత ఆశ్చర్యం! ఏ పిల్లవాడైతే చనిపోతున్నాడు అనుకుందో ఆ పిల్లవాడు తల్లి దగ్గరికే పోయి పాలు దాగి పెరిగేటట్టుగా అయింది, ప్లస్ జీతం వచ్చింది నెల నెల. నేను ఇంకో మాట చెప్పనా, నేను ఇలా అనుకుంటాను, ఇంతకుముందు రాజుగారి ఆజ్ఞ మేరకు ఏ సైనికులైతే పిల్లలను తీసుకెళ్ళి నదిలో పారేసి చంపుతున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ మోషే అనే పిల్లవాడికి, ఆ మోషే అనే పేరు కూడా ఆ కింద వచనంలో ఫరో కూతురే పెట్టుకుంది. నీళ్ళల్లో నుంచి తీశాను కనుక నీటిలో నుంచి తీయబడిన వాడు అనే అర్థం వచ్చే మోషే అనే పేరు పెట్టుకుంది. ఇప్పుడు ఈ పసిపిల్లవాడికి వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్గా అయిపోయారు, ఆ పిల్లవాడిని కాపాడే వాళ్ళుగా అయిపోయారు. ఎందుకని? రాజుగారి కుమార్తె యొక్క కుమారుడు ఇప్పుడు సామాన్యుడి గాడుగా. ఇంతకుముందు పిల్లవాడు కనపడితే తీసుకెళ్ళి నదిలో వేస్తారు, ఇప్పుడు ఆ పిల్లవాడి మీద ఈగ వాలకుండా కాపాడుతున్నారు వీళ్ళు. సొంత తల్లి దగ్గరే పిల్లవాడు పాలు దాగి పెరుగుతున్నాడు, తల్లికి ఆ బాధ లేకుండా దేవుడు చేశాడు. తిరిగి నెల నెల రాజుగారి కుమార్తె దగ్గర నుంచి జీతం వచ్చేటట్టు చేశాడు. ఆ పిల్లవాడికి ఎవరైతే చంపాలో వారే కాపలాదారులుగా ఉండటానికి ప్రభు సహాయపడ్డారు. ప్రియులారా, దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యం అండి! ప్రభు చేతుల్లో పెట్టుకుంది, వాళ్ళమ్మ అమ్రాము ప్రభు చేతుల్లో పెట్టుకుంది. నా బిడ్డని ప్రభు చేతుల్లో పెడతాను, ఆయన ఏమైనా చేయని, ఇక నేను దాయలేను, దేవుడే కాపాడాలి. చనిపోవలసిన పిల్లోడిని ఎంత ఆశ్చర్యంగా దేవుడు కాపాడి, ఎంతో ప్రొటెక్షన్ ఇచ్చి, తల్లికి జీతం ఇచ్చి, తల్లికి బాధ లేకుండా చేసి, ఎంత ఆశ్చర్యమైన కార్యం అండి అసలు ఇది. ప్రియబిడ్డ, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మనం ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు, మనం అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం. ఎలా జరిగిద్దా ఇది? నేను చాలా ఇరుకులో ఉన్నాను, చాలా ఇబ్బందిలో ఉన్నాను, ఈ సమస్య నుంచి బయటికి రాలేను, ఎలా? అసలు ఎటు చూసినా మార్గాలన్నీ మూసుకుపోయినాయి, ద్వారాలన్నీ మూతబడిపోయినాయి.
ఇక నా వల్ల కాదు అనుకుంటున్న సిచ్యువేషన్లో దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరుస్తాడండి. రే బిడ్డ, ఒకవేళ ఈ ఉదయకాలం లేక ఈ వాక్యం వినే సమయానికి నువ్వు కూడా ఏదో ఇబ్బందుల్లో ఇరకాటంలో ఉంటే, ఇక నా వల్ల కాదు అని ఏ పరిస్థితుల్లోనైనా, బిడ్డల విషయంలో కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు ఏదైనప్పటికీ, ఒక్కటి నమ్ము, నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని చేతుల్లో పెట్టుకో నీ సమస్యని. దేవుడు ఆశ్చర్యకరంగా ఆ సమస్యని ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ కన్నీటిని నాట్యంగా చేస్తాడు. మన ఊహకు మించిన అద్భుతాలు చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రభు హస్తాల్లో పెట్టుకోండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా మార్చండి, ఆశీర్వదించండి, తోడుగుండండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. మీ కృపా సన్నిధి తోడై ఉంచమని వేడుకుంటూ, వారి కష్టంలో, వారి పరిస్థితుల్లో మీ హస్తాన్ని చాపి, మోషే జీవితంలో మీరు ఏ విధంగా అయితే కాపాడి అద్భుతం చేశారో, అలాంటి గొప్ప కార్యాలు మీ పిల్లల జీవితాల్లో జరుగునుగాక. యేసు శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. కలుసుకుందాం ఉదయకాలం అన్నాలో.